ఎన్నొస్తాయి డయాస్ మీద రెండే ఫోటోలు ఉండాలి, కేసీఆర్ కేటీఆర్ అని కూడా డిసైడ్ చేసింది కేసీఆర్ కదా. అక్కడనే కార్యనిర్వాహక అధ్యక్షులు కాబట్టి ఫోటో పెట్టిండ్రు. దాన్ని అంటే ఇంతకుముందు చాలా ఫోటోలు ఉండేవి, దాంతోనే ఈ స్టార్ట్ అయింది కదా. యాక్చువల్లీ రెండే ఫోటోలు ఉండాలి, సెల్ఫీ పాయింట్స్ కట్అవుట్స్ కూడా రెండే ఉండాలి, ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ తప్ప వేరే వాళ్ళే లేవు. దాంతో కదా అసలు ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ కదా. ఇది వాస్తవానికి ఈ మీటింగ్ కేసీఆర్ గారు మీటింగ్ తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులు కాబట్టి వారు ఫోటో పెట్టిండ్రు. ఇది కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి ఒక ప్రయత్నం చేసి తద్వారా హరీష్ రావు గారు అంటే ఇంతకుముందు సభల్లో అట్లా లేదు ఉన్నాయని, శ్రవణ్ గారు ఇంతకుముందు సభల్లో అట్లా లేదు, ఇద్దరు ఫోటోలు మాత్రం లేదు, వేరే వాళ్ళ ఫోటోలు. సార్ ఒక విషయము, హరీష్ రావు గారి ఫోటో లేనంత మాత్రం చేత హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి వైరుధ్యం ఉందని ప్రచారం చేయడం సమపు కాదు. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి వైరుధ్యం ఉందని చెప్పని ప్రచారం చేయడం సమపు కాదు. ఏ కారణం చేత లేదో అది పార్టీ అధ్యక్షుడుగా కేసీఆర్ గారికి తెలుస్తుంది, అది హరీష్ రావు గారికి కూడా తెలుసుంటది. ఎందుకంటే వారంతా ఒకటే. ఈ పార్టీకి కేసీఆర్ గారికి రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళు, ఒక కన్ను హరీష్ రావు గారు, ఒక కళ్ళు కేటీఆర్ గారు. కాబట్టి వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన తర్వాత ఎక్సెప్టెన్స్ ఉంటదని నేను భావిస్తున్నా. అనవసరంగా చిలువలు పలువలు సృష్టించి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇవాళ అధికార పక్షం వాళ్ళు ఏం చేయలేక బట్టగాల్చి మీద వేసి పార్టీలో వైరుధ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు, ప్రజలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావు. ఓకే, ఒకటి మీరు ఇప్పుడు కేసీఆర్ కు సన్నిహితమే, కేటీఆర్ కు సన్నిహితమే, హరీష్ రావు సన్నిహితమే, కవిత కూడా సన్నిహితమే. కవిత ఇష్యూని ఎట్లా టాకిల్ చేస్తారు? లాస్ట్ 10-15 days గా మే డే నుంచి లేకపోతే అంతకుముందు బిఫోర్ చేస్తున్న వ్యాఖ్యలనైతే మరి ఎట్లా చూస్తారు మీరు దాన్ని? వారేం తప్పేం మాట్లాడిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఆస్పిరేషనల్ పాలిటిక్స్ అంటాం మనం. ఇవాళ సామాజిక తెలంగాణ గురించి వారు ఇవాళ మాట్లాడింది. మేము తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినాం ఈ మాట. ఇదే చాలా సందర్భాల్లో ఈ స్టేట్మెంట్ వేరే బీఆర్ఎస్ లీడర్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? సామాజిక తెలంగాణ రాలేదు అంటే యాక్సెప్ట్ చేస్తారా అన్న ఒక విషయం అన్న, తెలంగాణ ఉద్యమ యొక్క లక్ష్యమే తెలంగాణ సాధన అయినప్పుడు తెలంగాణ సాధనలోనే సామాజిక న్యాయం లభిస్తుంది అని చెప్పని బలంగా నమ్మినటువంటి వాళ్ళు. చిన్న రాష్ట్రాల ద్వారానే సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ అన్నారు. అదే సూత్రంతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కాబట్టి వారు మాట్లాడిన దాంట్లో వైరుధ్యం ఉందని చెప్పని నేను భావించట్లేను. కేసీఆర్ గారు కూడా ఆయన 10 సంవత్సరాల పాలనలో సామాజిక న్యాయం చేయాలనే ప్రయత్నం చేశారు. ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్ గా బీసీలు కూర్చున్నారు, ఆ 2 సభల్లో బీసీలు స్పీకర్ గా కూర్చున్నారు. ఎప్పుడన్నా ఆర్థిక మంత్రి బీసీలు అయినటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్ గారు బీసీలను ఎక్సైజ్ మంత్రిగా, బీసీలను ఫైనాన్స్ మినిస్టర్ గా చేసిన ఒక పరిస్థితులు చూసినాం. కాబట్టి సోషల్ జస్టిస్ డస్ నాట్ మీన్ ఓన్లీ ద చీఫ్ మినిస్టర్. కేసీఆర్ డెడ్ సోషల్ జస్టిస్ చెప్పని వారు అనుకుంటే తప్పు లేదు. ఆ దిశగా కేసీఆర్ గారు కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆలోచించిన అది జరగలేదని చెప్పారు కదా. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదన్నారు కదా. ఇప్పుడు ఒక సింపుల్ ఫ్యాక్ట్ అండి, ఇవాళ అసెంబ్లీలో పోయి చూస్తే 119 సీట్లలో 60 మంది ఒకటే కాస్ట్ చెందినట్టుంటే సోషల్ జస్టిస్ ఎట్లా అయింది అని చెప్పని ఆవిడ అంటే తప్పేంటి చెప్పరాళ్ళ. దానికి ఇప్పుడు ఆవిడ అంటే తప్పు లేదు, నిజంగా జరగలేదు. కానీ అందుకు కారణం ఎవరంటే మళ్ళీ అది ఫింగర్ కేసీఆర్ మీద దగ్గరికి వెళ్తుంది కదా. తిలా పాపం తలాపిడికడు. మీరు దయచేసి కేసీఆర్ గారు సామాజిక న్యాయం చేయాలా అని చెప్పని, సబ్బండ వర్గాలను సమున్నతంగా సాధికారికంగా అభివృద్ధి చేయాలని చెప్పని చేసినటువంటి ఒక ప్రయత్నం సామాజిక న్యాయ సాధనలో భాగమే. గొల్లలకు గొర్రెలిచ్చి ఆర్థికంగా సుసంపన్నం చేసిన, లేకపోతే ముదిరాజులకు బెస్తలకు చేపలిచ్చి వాళ్ళని సుసంపన్నం చేసిన, లేకపోతే సబ్బండ వర్గాలకు అన్ని రకాలుగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అందజేసినా, లేకపోతే చిన్న కులాలకు చెందిన వాళ్లకు రాజ్యాధికారానికి సంబంధించిన పదవులు అందుబాటులోకి తీసుకొచ్చినా కేసీఆర్ గారు కూడా సామాజిక న్యాయం చేసిండు. బట్ ఓవరాల్ గా చూసినట్టయితే ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గం లెటర్సే ఇఫ్ దే ఆర్ డామినేటింగ్ 50-60% ఆఫ్ ద సీట్స్ అండ్ కవిత గారు సామాజిక న్యాయం ఇంకా అయినట్టుగా కనబడతలేదు అంటే నేను కేసీఆర్ అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు అన్నట్టుగా ఎందుకు చూస్తా ఉన్నారు? సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో అధికారంలో కంప్లీట్ అన్న సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సమానతల విషయంలో మాట్లాడితే అది కేసీఆర్ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలా. సామాజిక న్యాయం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టిండ్రు.
ఇవాటికి 77 ఏళ్ళు అయిపోయింది రాజకీయం. భారతదేశం స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళు అయింది. అయినప్పటికీ కూడా సామాజిక న్యాయం రాజ్యాంగంలోనే ఉంది. రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో రాలే. అది తెలంగాణ